నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. బర్డ్ ఫ్లూ ప్రబలుతున్నందున కోడి మాంసం విక్రయాలు నిలుపుదల చేయాలని చికెన్ సెంటర్ల నిర్వాహకులకు ముమ్మిడివరం నగర పంచాయతీ కమిషనర్ ఆదేశాలు జారీ. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు దర్యాలతిప్ప సమీపంలో రహదారిపై ఆటో బోల్తా పడి రోడ్డు ప్రమాదం, 5గురికి తీవ్ర గాయాలు. ముమ్మిడివరం నగర పంచాయతీ కమిషనర్ ఆధ్వర్యంలో ముమ్మిడివరం పరిధిలోని చికెన్ సెంటర్లపై దాడులు నిర్వహిస్తున్నారు. తమ సిబ్బందితో కలిసి కమిషనర్ స్వయంగా చికెన్ సెంటర్ల వద్ద చంపి వేలాడ కట్టిన కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. బర్డ్ ఫ్లూ ప్రబలుతున్నందున కొన్నాళ్ల పాటు కోడి మాంసం విక్రయాలు నిలుపుదల చేయాలని చికెన్ సెంటర్ల నిర్వాహకులు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఒక షాప్లో ఫ్రిడ్జ్లో నిల్వ చేసిన కుళ్లిపోయిన చికెన్ స్వాధీనం చేసుకుని డంపింగ్ యార్డ్లో దానిని కప్పిపెట్టారు. షాప్ యాజమాన్యానికి 25,000 రూపాయల జరిమానా విధిస్తామని తెలిపారు. ప్రజలు కోడి మాంసం తినకుండా ఉండాలని, బర్డ్ ఫ్లూ పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ విజ్ఞప్తి చేస్తున్నారు. हाँ ये से శ్రీ అలివేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 48వ వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా బుధవారం పల్లకి ఊరేగింపు నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం తాళ్లరేవులో వెంచేసి ఉన్న శ్రీ అలివేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 48వ వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా బుధవారం పల్లకి ఊరేగింపు నిర్వహించారు. ముందుగా యాళ్ల ప్రభాకర్రావు, లక్ష్మీ తులసి, పుష్పరాణిలచే ఆలయ అర్చకులు కొండవీటి సాయి, బుచ్చి రామయ్య పూజలు నిర్వహించి ఈ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి ఆశీస్సులు పొందారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు దర్యాలతిప్ప సమీపంలో రహదారిపై ఆటో బోల్తా పడి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. సావిత్రి నగర్ నుండి యానాంకు వస్తున్న ఆటో ఒక్కసారిగా బోల్తా పట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే హుటాహుటిన స్థానికులు యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడి నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం కాకినాడకు తరలించారు. యానాం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై విచారణ నిర్వహిస్తున్నారు.
ఈ పేషెంట్ని ఒక లేడీ అదే పేషెంట్ బాబేల్ మిస్సెస్ మిస్సెస్ బాబేల్. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం జె తిమ్మాపురంలో షార్ట్ సర్క్యూట్తో పూరీలు దగ్ధమైంది. మంటలు వ్యాపించడంతో ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలి మంటలు స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు 3,50,000 నగదు, 5 కాసుల బంగారం, ఆస్తి నష్టం ఏర్పడినట్లు సమాచారం. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వాటర్ కొట్టమని పెట్టారు. అది హీరో పడేస్తే బయటికి దాంట్లో ఇలా తిరిగేస్తే ఎంత పడుతుంది కదా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బర్డ్ ఫ్లూ ప్రబలుతున్నందున కోడి మాంసం విక్రయాలు నిలుపుదల చేయాలని చికెన్ సెంటర్ల నిర్వాహకులకు ముమ్మిడివరం నగర పంచాయతీ కమిషనర్ ఆదేశాలు జారీ. కేంద్రపాలిత ప్రాంతమైన యానం శివారు దర్యాలతిప్ప సమీపంలో రహదారిపై ఆటో బోల్తా పడి రోడ్డు ప్రమాదం, 5గురికి తీవ్ర గాయాలు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ స్కై విజన్ న్యూస్.